పై టైటిల్ కత్తి అంటూ న్యాయస్థానం కళ్ళకు గంతలు కట్టి జగన్ సర్కార్ అక్టోబర్ 31 అమల్లోకి వచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం నవంబర్ 1 జీవో జారీ గెజిట్లో ప్రచురణ అమెరికా డిసెంబర్ 29 ల్యాండ్ అథారిటీ ఏర్పాటు జీవో 512 సజీవంగా ఉన్నంతకాలం చట్టం వల్ల ఉన్నట్టే న్యాయ నిపుణులు వివాదరహితంగా టైటిల్ హక్కు ఓ మిథ్య చట్టంలోనే పేర్కొన్న వివాద రిజిస్టర్ అప్పిలేట్లలో విశ్రాంత అధికారుల ప్రభుత్వ హామీలను నమ్మని ఆందోళనకారులు అంటూ ఆందోళనకారులు ఎప్పుడూ నమ్మరు, ఎందుకంటే ఎప్పుడు లీగల్ లిటిగేషన్స్ ఉండాలి, ఉంటేనే భూముల్లో ఏడిపిచ్చుకు తినచ్చు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి చట్టం అది, భూములకు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అన్నటువంటి దాన్ని అమలు చేస్తుంటే దాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఏంటంటే లాయర్లకు కేసులు ఉండవు. అదే సందర్భంలో భూముల పంచాయతీలు 100కి 70% తగ్గిపోతాయి, తొందరగా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి, దాన్ని చెడగొట్టేటటువంటి వ్యవహారమే ఇక్కడ నడుస్తుంది. లేకపోతే వైసీపీ అరాజకీయం అంటూ ఎక్కడెక్కడో జరిగే సంఘటనలన్నీ కూడా పార్టీకే ఆపాదించి రాసుకొచ్చేటువంటిది. ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు, దళిత రైతుపై వైసీపీ నేతల దాడి, నిన్ను లేపేస్తాను, ఈ ఆఫీస్ లేకుండా చేస్తా, తిరువూరులో జనసేన కార్యకర్తపై వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం, నగ్నంగా తిప్పుతూ బూటు కాళ్లతో తంతు అంటూ వైసీపీ జెండా దించాలన్నందుకు పాల్తూరు పోలీసులు దాష్టికం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో అవతల వాళ్ళు రెచ్చగొట్టడం, వీళ్ళు కొట్టుకోవడం ఈ నడుస్తుంటుంది. వ్యక్తిగతమైనటువంటి అహంకారాలతో కూడినటువంటి వార్తల్ని వీళ్ళు వేరే కోణంలోకి మార్చుకుంటూ వస్తూ ఉంటారు. అది ఒక్కసారి ఆ వార్తలు పూర్తిగా చూస్తే అర్థమవుతుంటుంది. ఇక్కడ చూస్తే ఒక వార్త రాసుకొచ్చారు, వైసీపీ వాళ్ళని వెళ్ళి మీరు జెండా తీసేయండి, తీసేయకపోతే కనుక నేను తగలబెడతా అన్నాడట ఒక అతను జనసేన కార్యకర్త. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకు సాయంత్రానికి ఆ జెండా తగలబెట్టాడు, అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని కొట్టారు. ఇప్పుడు అసలు విషయం అది పోలీస్ స్టేషన్లో నగ్నంగా ఊరేగించారు అన్నటువంటి చెప్తున్నారనమాట. అక్కడ వేరే వాళ్ళ జెండాని తీసేయని చెప్పడానికి వీళ్ళెవరు? ఇంకోటి వీళ్ళంత కొట్టడం తప్పే, కొడితే కనుక ఇక్కడ నగ్నంగా అంటే ఓ ఫోటో చూపించారు, అది పోలీసులు చేసేది ఖచ్చితంగా తప్పే అవుతుంది. బట్ వేరే వాళ్ళ జెండాల్ని దించేయి లేకపోతే నేను ఊరుకోను అని చెప్తే ఎట్ట ఊరుకుంటారు ఎవరైనా సరే బేసిక్గా. రెండోది దళిత రైతుపై వైసీపీ నేతలు దాడి అంటూ పొలం విషయంలో అనంతపురం జిల్లా